సో 737 MAX 8 అనేది 2 times క్రాష్ అయిన తర్వాత యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అనేది వీళ్ళని కోర్టుకి ఇచ్చిందనమాట. సో వీళ్ళు ఏం జరిగిందంటే అక్కడ వీళ్ళు ఏవియేషన్ అకాడమీని మిస్లీడ్ చేసిరని, ఇంకా ఎంసీఏఎస్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ఫ్లైట్ ఆపరేట్ చేయడానికి అది సరిగ్గా లేదంట, ఇంకా పైలట్స్కి కూడా సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదు. సో ఇది ప్రూవ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసిరంటే 2021లో ఫైన్స్ రూపంలో $2.1 బిలియన్ అనేది పే చేసారు. ఫైన్స్ రూపంలో, కాంపెన్సేషన్ రూపంలో కోర్టుకి, ఇంకా చనిపోయిన బాధితులు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చారనమాట. ఇంకా ఎక్స్పెండిచర్ ఏం చేశారంటే ఇవన్నీ ఫిక్స్ చేయడానికి అనమాట, ఈ ఎర్రర్స్ ఎంసీఎస్ సాఫ్ట్వేర్లో, ఇంకా పైలట్స్కి మంచి ట్రైనింగ్ చేయడంలో. సో ఈ 737 MAX 8 అయితే ఫ్లైట్ 2 times క్రాష్ అయిందో దీన్ని 2 years ఇక బ్యాన్ చేసిరు అనమాట, అది ప్రూవ్ అయిన తర్వాత. సో దీన్ని ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ని ఫిక్స్ చేసి తర్వాత పైలట్స్కి ట్రైనింగ్ ఇద్దామని వాళ్ళు మనీ అయితే ఇన్వెస్ట్ చేసారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.